జగన్ ఒక అవకాశం అంటే ఇచ్చారు. ఎక్కడ రోడ్ వేయలేదు, లైట్ వేయలేదు. పిల్లల భవిష్యత్తు జై జనసేన. మేము మీకే వెయిట్ చేస్తాము. బ్యాంక్ నుంచి వచ్చి థ్యాంక్ యూ సార్. మీరు చూశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పొత్తు జనసేన టీడీపీ పొత్తు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి జనసేన శ్రేణులు పొత్తు ధర్మం పాటిస్తూ ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు ప్రోగ్రామ్స్ చేసుకుంటా వాళ్ళతో కలిసి చేస్తున్నారు. మీరు అది కూడా కళ్యాణ్ గారు చెప్పారు, వాళ్ళు తొందరపడో లేకపోతే ఒత్తిళ్ళ వల్ల 40 years ఇండస్ట్రీ అని చెప్తారు కదా. సో పెద్ద ఆయన మాట్లాడేశారు. సో వాళ్ళకి ఒత్తిళ్ళు అని చెప్పారు కాబట్టి కళ్యాణ్ గారు కూడా ఇక్కడ మా పార్టీ సైడ్ నుంచి ఒత్తిళ్ళు వచ్చి ఈ రోజు వాళ్ళు ఎలా అయితే పొత్తు ధర్మం పాటించకుండా 2 సీట్లు చెప్పారో అలానే కళ్యాణ్ గారు కూడా ఈరోజు 2 సీట్లు ప్రకటించడం జరిగింది. ఇక్కడ అంటే జనసేన శ్రేణులు ఎక్కడ మీరు చూస్తున్నారు పొత్తు ధర్మం పాటిస్తూ ఎలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారని. ఎవరు ఎక్కడ నిరుత్సాహం అయితే పడలేదు. కళ్యాణ్ గారు ఎక్కడ జనసేనను తగ్గించారు. దానికి పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు. లోకేష్ గారు ఏం మాట్లాడారు అనేది ఆయన విజ్ఞతకే వదిలేద్దాం మనము. పవన్ కళ్యాణ్ గారు మనకు క్లియర్గా క్లారిటీ ఇచ్చారనమాట. టీడీపీ వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారో మనకు తెలియదు. అంటే లోకేష్ స్థాయి వ్యక్తి అలా మాట్లాడిండకూడదు, బట్ మాట్లాడారు. కళ్యాణ్ గారు క్లియర్గా క్లారిటీ ఇచ్చారు. ఎవరు సీఎం అయినా ఖచ్చితంగా జనసేన మాత్రం ఎక్కడ తగ్గించనని చెప్పారు. జనసేన శ్రేణులకి, జనసైనికులకి, వీర మహిళలకి, నాయకులకి అదే చెప్పారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇప్పుడు రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది. కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. ఇక్కడ కూడా శ్రీకాళహస్తిలో జనసేన జెండా ఖచ్చితంగా ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా జనసేన జెండా పాతబోతున్నాం. నాకు చెప్పినట్టు ఇంతవరకు మహిళలు పోటీ చేయడం కాదండి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కేవలం 2 కుటుంబాల మధ్యనే ఉంది. అధికారం అనేది 2 కుటుంబాల మధ్యనే ఉంది. కొత్త తరం కోరుకుంటున్నారు, యువతరం రావాలని కోరుకుంటున్నారు ప్రజలంతా. కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అది కాకుండా ఒక మహిళా నాయకురాలిగా మీకు అందరికీ తెలుసు 2000 ఎలక్షన్స్ తర్వాత 2019 తర్వాత ఎన్నో పోరాటాలు చేశాం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ స్టార్ట్ చేయక ముందు నుంచే గడప గడప స్టార్ట్ చేశాం. మేము ప్రతి సమస్య తెలుసుకుంటున్నాం. మాకు మహిళలు ముఖ్యంగా బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలకు న్యాయం జరగాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నారు. అంతేకాకుండా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. అతను ఒక బఫూన్ క్యారెక్టర్. చెప్తున్నాను కదా, మహిళలకి అస్సలు గౌరవం ఇవ్వడు. ఎక్కడికక్కడ మీకు చెప్పాలంటే కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడతాను నేను దాని గురించి. ఇక్కడ ఆయన నుంచి విముక్తి రావాలనుకుంటున్నారు ఇక్కడ మహిళలు. చెప్పాలంటే ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో మహిళా నాయకురాలిగా నాకు సపోర్ట్ చేసి శ్రీకాళహస్తి నియోజకవర్గం మహిళలంతా ముక్తకంఠంగా చెప్తున్నాను. ఇక్కడ ఖచ్చితంగా మంచిగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇటువంటి రౌడీ పాలన లేకుండా, ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే అండి. 2019 తర్వాత ఇప్పటి వరకు నా మీద 17 కేసులు ఉన్నాయి. మా హస్బెండ్ ని, మా చంద్రబాబు గారిని 15 రోజులు జైల్లో కూడా పెట్టాడు ఎమ్మెల్యే. ఎంతో టార్చర్ చేశారు. రోడ్ల మీద కార్లు అద్దాలు పగలగొట్టారు. మా మీద దాడి చేశారు, ఇంటి మీద దాడి చేశారు. చాలా జరిగాయి. ఈ రాచరిక పాలన పోవాలంటే ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు అమ్మ ఎలా ఉంటుందనేది, మహిళ ఎలా ఉంటుందని, ఆదిశక్తి ఎలా వస్తే ఆదిశక్తి పాలన వస్తే మహిళల పాలన ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ చేసి చూపిస్తాం. ఖచ్చితంగా ఆశీర్వదించండి. ఒక మహిళగా, మీ ఇంటి ఆడబిడ్డగా, అక్కగా, చెల్లిగా, మీ కూతురిగా ఆదరించండి అని మరొక్కసారి తెలియజేసుకుంటున్నా. శ్రీకాళహస్తి నియోజకవర్గం చాలా దారుణ పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ కొత్త నాయకత్వం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికక్కడ మీరు అందరూ చూస్తున్నారు. మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ప్రజల్లో. ఇంతే ముందుకెళ్తాం. ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా జనసేన జెండా పాతబోతున్నాం. ఉమ్మడిగా జనసేన టీడీపీ ఉమ్మడిగా జనసేన జెండా పాతబోతున్నాం.